మాటలు మనము ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. రెవల్యూషన్ చాప్టర్ 3 and verse 8 చదువుకుందాము. ఆ వచనాన్ని నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. ఐ నో యువర్ వర్క్స్, సీ I have set before you an open door, no one can shut it. నీ ఎదుట నేను తలుపు తీసి ఉన్నాను, ఎవరును దానిని వేయనేరడు. ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు. తలుపులు తెరిచిన దేవుడు. ఆ ముందు వచనాలు నేను ఎక్స్ప్లెయిన్ చేయను, అదంతా హిస్టరీ. జాన్ వెస్లీ గారు ఆల్రెడీ చాలా విషయాలు యూట్యూబ్లో ప్రకటన గ్రంథం గురించి తెలియజేశారు కదా, చూడండి వీలైతే. ఫిలదెల్ఫియా అనే సంఘం 7 సంఘాలలో ఒకటైన ఫిలదెల్ఫియా సంఘముతో ప్రభు మాట్లాడుతున్న మాటలు. మరి మిగతా సంఘాలలో కొన్ని లోపాలు చూపించాడు, కానీ ఫిలదెల్ఫియా సంఘంలో అక్కడ లోపమేమీ లేదు. కానీ ఎప్రిసియేషన్ ఉంది, ఎంకరేజింగ్ ఉంది. అక్కడ ఎంకరేజ్ చేస్తూ ఫిలదెల్ఫియా సంఘంతో అంటాడు, నేను నిన్ను ప్రేమించినట్లు నేను చేస్తాను, ఇదిగో నిన్ను నేను ఉన్నత స్థానానికి తీసుకొస్తాను, నీకు అనేకులు నమస్కారం చేసేలా నేను చేస్తాను. దావీదుపు తాళపు చెవులను కలిగి ఎవడు వేయకుండా తీయవాడును, తీయకుండా వేయవాడును నేనే. అంటే దాని అర్థం ఏంటంటే నేను సర్వాధికారాన్ని కలిగిన వాడను. నన్ను అధిగమించి వెళ్ళగలిగిన వాడు ఎవడూ లేడు, నన్ను దాటి వెళ్ళగలిగిన వాడు ఎవడూ లేడు, నన్ను ఆపగలిగిన వాడు ఎవడూ లేడు. నేను గనక నీ జీవితంలో కార్యం చేస్తే దాన్ని త్రెప్పగలిగిన వారు ఎవరు కూడా లేరు. నేనే చేశాను అనేటువంటిది ఒక గొప్ప కార్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియులరా, ఈ సర్వ సృష్టికి ఆది సంభూతుడైన దేవుడు, సర్వాన్ని తన హస్తగతం చేసుకున్న దేవుడు, సమస్తాన్ని నడిపించగలిగిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో ఈ మాట మాట్లాడుతున్నాడు. నీ ఎదుట నేను తలుపు తీసి ఉన్నాను, ఎవడు దానిని వేయనేరడు. చాలా మంది జీవితాల్లో తలుపులు మూసుకుపోయి ఉన్నాయి. చాలా మంది జీవితాల్లో అపవాది ద్వారాలు మూసేస్తున్నాడు. కొన్నిసార్లు దుఃఖముతో వారి జీవితాలు నింపేశాడు, కొన్నిసార్లు నిరాశతో, నిస్పృహలతో, ఒంటరితనంతో, మరి వేదనలతో, వ్యాధులతో, అపజయాలతో, సమస్యలతో, మరి ఎన్నోసార్లు ఎవరికి చెప్పుకోలేనని మానసికమైనటువంటి సంఘర్షణలతో అపవాది మూసేస్తే ఈరోజు ప్రభు మనకి ఇస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే, నేను వాటిని తెరవబోతున్నాను. హల్లెలూయా. నేను తెరిచి పెట్టేశాను. ఇంకా నీ పని ఏంటంటే ముందుకు దూసుకుని వెళ్ళిపోవడమే. ఈ 2024 ఈ మీటింగ్స్కి వచ్చిన మీ అందరి జీవితంలో ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను తెరిచాను, నువ్వు ముందుకు వెళ్ళిపో. హల్లెలూయా. ఈ క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ప్రెమిసిస్లో ఏదైనా ఎక్కడికైనా మనం లోపలికి వెళ్ళాలనుకోండి, ఏదైనా చేయాలనుకోండి, ఒకవేళ జాన్ వెస్లీ గారు వచ్చి నేను చెప్పాను నువ్వు ఆ రూమ్లోకి వెళ్ళు అన్నారనుకోండి, ఇంకా మనకేమైనా ఎదురేమన్నా ఉంటుందా? నేను చెప్పాను ఇది పట్టుకోండి అన్నారనుకోండి, ఎవరైనా వచ్చి ఏంటి పట్టుకున్నామంటే నాకు ఎవరు చెప్పారు? జాన్ వెస్లీ గారు చెప్పారు, లేకపోతే జోసెఫ్ విజయ్ కుమార్ గారు చెప్పారు. ఎందుకంటే దీన్ని నడిపించేటువంటి వ్యవస్థాపకులు, దీన్ని నడిపించడానికి ఓనర్షిప్ వాళ్ళకు ఉంది కాబట్టి. అదేవిధంగా ప్రభు అంటున్నాడు, నేను నీ ముందు ఏం చేసేసాను? తలుపు తీశాను. ఇంకా నువ్వు బాధపడాల్సిన పని లేదు. తలుపు తెరిచి ఉన్న దేవుడు నీ పక్షంగా అపవాది కార్యములను అరికట్టే దేవుడు. నేను ఈ వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ తలుపు అనే అంశం మీద దేవుడు నాతో మాట్లాడాడు. అవును, నేను నమ్ముతున్నాను, దేవుడు నీ ముందు తలుపులు తెరిచాడు. ఇప్పటి వరకు నువ్వు ఆయా ప్రతికూల పరిస్థితులతో బంధింపబడ్డావేమో, ఆయా రకాల కుటుంబ సమస్యలతో బంధింపబడ్డావేమో, ఆయా రకాల ఆర్థిక సమస్యలతో బంధింపబడ్డావేమో, ఆయా రకాల వ్యాధులతో బంధింపబడ్డావేమో. నమ్ము, దేవుడు వాటన్నిటిని తొలగించి నీకు మార్గాన్ని వైపోతున్నాడు. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో దేవుడు ఈ ఉదయకాల సమయంలో జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకంటే మన దేవుడుకున్న పేరేంటంటే 9:6 ఐజియా 9:6 ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి. ఆయనకు ఎదురొడ్డేవాడు ఎవడైనా ఉన్నాడా? ఆయనకి సమానమైన వాడు ఎవడు లేడు కదా. ఆయన నీ ముందు తలుపులు తీయటానికి ఇష్టపడుతున్నాడు. నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయడానికి
ఇష్టపడుతున్నాడు. నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒకవేళ ఇక్కడ చాలా మంది ఆయా రకాల పోరాటాల్లో ఉన్నారేమో నాకు తెలియదు. ఈరోజు షకీనా గ్లోరీ మీతో మాట్లాడట్లేదు, దేవుడే మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతున్నావా, దేవుడు నీకు ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఫినాన్షియల్ బ్రేక్ త్రూ దేవుడు ఇవ్వబోతున్నాడు. ఒకవేళ కుటుంబంలో రక్షణ లేకుండా వేదన పడుతున్నావా, నీ కుటుంబ జీవితంలో వ్యక్తులతో దేవుడు మాట్లాడబోతున్నాడు. ఆత్మీయ కార్యాలు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, నైతికంగా, కుటుంబ పరంగా దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయడానికి ఈరోజు ఇష్టపడతా ఉన్నాడు.